ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సుస్వాగతం. ఆయన పేరుకి చిట్టిబాబు. ఇందాక వేదిక మీద చూశారు, ఉత్సాహంలో చిన్నబాబు, లలిత సంగీత రంగంలో పెద్దవారు. ఒక చక్కటి తెలుగు సంస్కృతి కార్యక్రమం చేస్తామంటే ఎలా ప్రోత్సహిస్తారో మాకు స్వానుభవం. అన్నమాచార్య ఉత్సవం చేస్తామంటే శ్రీకాకుళంలోనే కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ చేయడానికి ప్రతి సంవత్సరం మమ్మల్ని ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచేటువంటి చిట్టిబాబు గారి పాటలు ఇవాళ ఇక్కడ కూర్చుని వింటుంటే స్ట్రెస్ బస్టర్స్ అంటారు చూడండి, ఎటువంటి మానసికమైనటువంటి అలసట ఉన్నా తీరిపోతుంది. ఆయన అద్భుతంగా స్వరపరిచారు. ఎందరో మహానుభావులు తెలుగు భాషలోని భావాన్ని రసరమ్యంగా మనకు అందించారు. ఆ పిల్లలు ఎంతో అద్భుతంగా పాడారు. అందుకు శిక్షణ ఇచ్చినటువంటి రామాచారి గారు ఇక్కడే కాకుండా అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలకు కూడా ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్పగలిగినటువంటి సమర్థులైనటువంటి గురువుగారి చేతుల్లో మీరు మీ పిల్లల్ని పెట్టారు. వాళ్ళకి తెలుగు సంగీతం అంటే తెలుగు భాషలో ఉన్నటువంటి పాటలు నేర్పడానికి వచ్చిన మీ అందరికీ అభినందిస్తూ, సాంప్రదాయం సంస్కృతి అని చెప్పారు కదా, సాంప్రదాయం అంటే ఏంటి అని నేను ఎవరినో అడిగితే సంస్కృతి చాలా కలిస్తే అవి అవుతాయి. అందులో మనం మాట్లాడేటువంటి భాష, మనం వేసుకునేటువంటి వేషం, ఆహార్యం అన్నీ ఉంటాయి. ఇక్కడికి దాకా తీసుకొచ్చిన పిల్లలకి కాస్త మన తెలుగు సాంప్రదాయ వస్త్రధారణ కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ పరికిణి ఓణి వేసుకున్న ఆ పెద్ద పిల్లలు బొట్టు పెట్టుకుని పాడుతుంటే ఆ భావంతో పాటుగా అది మనకు ఆ తెలుగుతనం ఉట్టిపడుతుంది. కనుక అమ్మా నాన్నలకి నా అభ్యర్థన, మన తెలుగు సంప్రదాయ వస్త్రధారణని ప్రోత్సహించండి. ఇలాంటి కార్యక్రమాలకి మీ చేయూతనివ్వండి. మా నాగరాజు గారు ఢిల్లీలో కార్యక్రమాలు చేసిన, హైదరాబాద్ చాప్టర్లో చేసిన, కొత్తగా విశాఖపట్నంలో చేస్తున్నారు కిందటి సంవత్సరం నుంచి అనుకుంటే, అంతకుముందు కూడా చేశారేమో. వారి యొక్క కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. మరి ఇప్పటి వరకు మనం లలిత సంగీత ఝరిని ఆస్వాదించాం, ఆనందించాం, అవధరించాం, ఆలకించాం, ఆశీర్వదించాం. మరి ఆ తెలుగు లలిత సంగీతంలోని తీయదనాన్ని, మాధుర్యాన్ని మరింతగా గ్రోలే అవకాశం మనం ఓలేటి పార్వతీశం గారి గంభీర ఉపన్యాసం ద్వారా విందాం. ఉత్తర తీరంలోని సాగర ఘోష స్వరాల భాషగా, లలిత స్వరాల భాషగా ఈ ప్రాంగణానికి విచ్చేసి సభా సరస్వతిగా ఆకృతి దాల్చింది. ఆ సరస్వతికి నమస్కారం. ఈనాటి వేదిక పైన ఉన్న మాన్య అతిథులలో న్యాయాధీశులు జస్టిస్ రామస్వామి గారు, ప్రసార భారతి పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శర్మ గారికి, మరొక ఉన్నతాధికారి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, అమెరికా నుంచి విచ్చేసినటువంటి కూచిపట్ల ఆనంద్ గారికి, సుదేష్ రాంభట్ల గారికి, విశిష్ట అతిథి శిరోమణి వంశీ రామరాజు గారికి, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ దాని స్వరాలను సరిచేసేటువంటి వ్యక్తి రామాచారి గారికి, సత్కారాన్ని అందుకోపోతున్నటువంటి బండారు చిట్టిబాబు గారికి, ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం. ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముందు తరాలకు ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసినట్టుగా భావిస్తున్నాను నేను. ఇవాళ సినిమా పాటల హోరులు లలిత సంగీత రసాస్వాదన చేయగలిగిన దానికి సుదూరం అయిపోతున్న సమయంలో
9 రోజుల పాటు ఒక నవాహంలాగా శ్రవణ సుభగంగా ఈ లలిత సంగీత విభావరణను ఏర్పాటు చేసేటువంటి ఉత్తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి, ఢిల్లీ తెలుగు అకాడమీకి మన అందరి తరఫున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ఈ వేదికాముఖంగా ఈనాడు సత్కారాన్ని అందుకోబోతున్నటువంటి మరో మహనీయుడు బండారు చిట్టిబాబు గారు. ఆయన లలిత గీతాల భండాగారం, కొన్ని వేల పాటల్ని స్వరపరిచినటువంటి వ్యక్తి. కేవలం ఆంధ్రదేశంలోని జిల్లాలే కాదు, పొరుగునున్న రాష్ట్రాలు, పక్కనున్న దేశాలలో కూడా తన రచనలతోటి లలిత సంగీతాభిమానులను అలరించినటువంటి మహనీయుడు. వయోధర్మం మీద పడడం చేత కంఠస్వరం సడలిపోయేటువంటి విషయం చాలా సామాన్యంగా కనపడుతుంది. దీనికి అతీతంగా కర్ణాటక సంగీతంలో ఒకరు, లలిత సంగీతంలో మరొకరు కనపడతారు. కర్ణాటక సంగీతంలో బాలమురళి, లలిత సంగీతంలో బండారు చిట్టిబాబు గారు. కంఠస్వరంతో వయోధర్మాన్ని జయించడమని సాధించి చూపించినటువంటి మహనీయులు. ఇకపోతే లలిత సంగీత నవాహం జరపాలనేటువంటి ఈ గొప్ప ఆలోచనకి మనం అందరం జోహార్లు చేయాలి. ఎందుకంటే లలిత సంగీతం అనేది దేశంలోకి ప్రవహింపచేసినటువంటి గొప్ప మాధ్యమం ఆకాశవాణి. మా ప్రసార భారతికి పూర్వ సంచాలకులుగా పనిచేసినటువంటి, పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసినటువంటి కెఎస్ శర్మ గారి హయాంలో మాకు ఒక ఆర్కైవ్స్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆకాశవాణి, దూరదర్శన్లలో కొన్ని దశాబ్దాలకు పూర్వం కొన్ని క్లాసిక్స్లా నిలబడిపోయేటువంటి నాటకాలు కానివ్వండి, సంగీత కార్యక్రమాలు కానివ్వండి, ఇతర రూపకాలు కానివ్వండి, వీటన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేశారు ఆయన. దానిలో భాగంగానే ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించినటువంటి గీతాలైనా, లేదైనా భక్తి గీతాలైనా, ఓలేటి వెంకటేశ్వర్లు గారు స్వరపరిచినటువంటి గీతాలైనా ఇవన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆకాశవాణి అనేది లేకపోతే లలిత సంగీతాన్ని ప్రత్యేకంగా చూసే వేదికే లేదు. లలిత సంగీతం అనగానే సినిమా పాటల హోరులో పడినటువంటి మనకి లలిత సంగీతంలో మాత్రం ఏమున్నది? లలితమైన మాటలు ఉండొచ్చు. అది చందమామ గురించో, హృదయం గురించో, ప్రణయం గురించో, భక్తి గురించో, దేశభక్తి గురించో, రామభక్తి గురించో మాత్రమే కదా ఉంటాయని. కానీ లలిత సంగీతాలు ఆవిష్కరించిన ఒక కొత్త దృక్కోణాన్ని, ఒక విషయం చెప్తాను మీకు. సమకాలీన సంఘటనలపై ప్రతిస్పందించడం అనేది ప్రసార మాధ్యమాలకు తొలి నుంచి ఉన్నటువంటి ఒక ధ్యేయం, ఒక లక్ష్యం. అన్ని విభాగాలు ఈ సంఘటనల పట్ల ప్రతిస్పందించేవి. అలా స్పందించినటువంటి విషయాలలో లలిత సంగీతం కూడా ఉందంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సమకాలీన సంఘటనలు చారిత్రాత్మకంగా నిలిపించినట్టు కొన్ని అద్భుతమైన గీతాలు లలిత సంగీత ప్రపంచంలో కూడా ఆవిష్కరింపబడ్డాయి. ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అక్కడే ఒక మహనీయుడైనటువంటి వాయులీన విద్వాంసుడున్నాడు, ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. ఆయనకి సమాంతరంగా పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో చౌడప్ప గారు ఉండేవారు, ఒక వాయులీన విద్వాంసుడు. పొరుగు రాష్ట్రంలో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన పేరిట రవీంద్ర భారతి లాంటి ఒక ప్రాంగణం వెలిసింది. చౌడప్ప మెమోరియల్ హాల్ అని ఇప్పటికీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒక గీతకర్త, ఒక స్వరకర్త ద్వారం వెంకటస్వామి నాయుడు గారు దివంగతులైనటువంటి క్షణంలో ఒక మాట మాట్లాడుకున్నారు. పొరుగునున్నటువంటి రాష్ట్రంలో ఇంత గొప్ప విద్వాంసుడు చనిపోతే ఆయన పేరిట ఒక హాల్ కట్టించారు. మనం ఏం చేయగలుగుతున్నాం, మన ప్రభుత్వం ఏం చేయగలుగుతోంది అని. అప్పుడు ఆ గీతకర్త స్వరకర్తతో అన్నాడు, గురువుగారు, అన్నగారు అనేవాడు, మీరెందుకు ఒక గొప్ప స్వరరచన చేయండి, నేను ద్వారం వెంకటసాయి గారికి నివాళిగా ఒక గీతాన్ని రచిస్తానే అని. కమాను కదిలిస్తే ద్వారం ఫిడేలు పలికిస్తే, కమాను కదిలిస్తే ద్వారం ఫిడేలు పలికిస్తే, స్వరాలు సప్త స్వరాల జరులై జనుల ఎదలలో నయాగరాలై, రసికలోకమును ముంచవా దివిని భువిపైకి దించవా, కమాను కదిలిస్తే ద్వారం ఫిడేలు పలికిస్తే అని ద్వారం వెంకటస్వామి నాయుడు గారు దివంగతులైన క్షణంలో గీతకర్తగా శశాంక, స్వరకర్తగా పాలగుమ్మి విశ్వనాథం స్వర నివాళి చేసినటువంటి గీతం.
అంచేత సమకాలీన సంఘటనకు స్పందించడం లలిత గీతాలకు గొప్ప వెన్నతో పెట్టిన విద్య. బంగ్లాదేశ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆకాశవాణి ప్రతిరోజు ఉదయం వార్తలు అవగానే ఈ జాతిని ప్రేరితం చేయడానికి, ప్రపూరితం చేయడానికి, దేశభక్తి ప్రపూరితం చేయడానికి ఒక గీతాన్ని ప్రసారం చేసేది. వార్తలు పూర్తయిన 7:15 ఒక్కొక్కటిగా ఢాకా వైపు సాగుతున్నటువంటి భారత సైన్యాలు అర్ధరాత్రి వేళ ఢాకాని క్యాప్చర్ చేశాయి. అర్ధరాత్రి వేళ ఈ వార్తలు తెల్లారితే 7 గంటలకి తెలుగు వార్తల్లో ప్రసారం అవుతాయి. దాని వెనక గీతం కావాలి. 7:05 ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ అంటూ కంఠం వినిపించి ఢాకాని భారత సైన్యం తన అధీనంలోకి తెచ్చుకుందని వార్త చెప్పాడు. వార్తలు పూర్తయ్యాయి. తూర్పు దశ చీకటులు చీల్చుక వెలసినది బంగాళదేశం, తూర్పు దశ చీకటులు చీల్చుక వెలసినది బంగాళదేశం, బంగాళదేశం తూర్పు దశ చీకటులు చీల్చుక వెలసినది బంగాళదేశం, ముక్తివాహిని పొంగుతూ విముక్తి గీతము పాడుతూ, దాని పేరు ముక్తివాహిని. ఆ రోజు ముక్తివాహిని పొంగుతూ విముక్తి గీతము పాడుతూ పారతంత్రపు పాటలు గుర్తురావటంలే. కానీ ఎంత గొప్పగా ఏంటంటే చెప్పదలుచుకున్న ఆవేశం ఏమిటంటే సమకాలీన సంఘటనలను కూడా తమ ఎదలో దాల్చుకున్నటువంటి సంపద తెలుగు వాళ్ళ లలిత గీత సంపద. అంచేత ఒక చంద్రుడు, ఒక మధుపాయి, ఒక మధురం, ఒక ప్రణయంతో పాటు అనేక పార్శ్వాలను తడివి చూసినటువంటి లలిత గీతాలు ఇలా ఈ చిన్నారులంతా తమ స్వరాలు సవరించినంతకాలం, ఢిల్లీ మ్యూజిక్ అకాడమీ లాంటి సంస్థలు వేదికలు పరిచినంతకాలం తెలుగువారి గుండెల్లో ప్రవహిస్తూ ఉంటుంది. స్వస్తి. రసాద్భుతం, శ్రవణ మనోహరం వారి గంభీర ఉపన్యాసం. తెలుగు సంస్కృతి తేజరిల్లిన పరిఢవిలిన విధానాన్ని వారు సంవిధాన తత్పరంగా మన ముందు ఆవిష్కరించడం మహద్భాగ్యం. మరి యజ్ఞతుల్యమైనటువంటి లలిత సంగీత నవాహ మహోత్సవాన్ని ఆశీర్వదించడానికి ఇంతమంది పెద్దలు విచ్చేశారు. వారిని సత్కరించడం మహద్భాగ్యం అని చెప్పి భావిస్తూ చిరు సత్కారాలతో వారిని సమర్చనం చేస్తోంది లలిత సంగీత నవాహ మహోత్సవ వేదిక ఢిల్లీ తెలుగు అకాడమీ మరియు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. ముందుగా పెద్దలు శ్రీ కె రామస్వామి గారిని సత్కారం స్వీకరించవలసిందిగా అర్థిస్తున్నాను. ప్రసార భారతి పూర్వ ముఖ్య అధికారిగా అద్భుతమైనటువంటి సేవలు అందించారు శ్రీయుత శర్మ గారు. వారికి సత్కారం మహద్భాగ్యం. శ్రీయుత రామస్వామి గారు ధీర గంభీర న్యాయమూర్తి, వారికి ధన్యవాదాలు. మరి శ్రీయుత ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారిని సత్కారం స్వీకరించవలసిగా అర్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీయుత కెఎస్ శర్మ ఐఏఎస్. ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఈ సాంస్కృతిక మహాయజ్ఞానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్దలను సత్కరిస్తోంది ఘనంగా. ధన్యవాదాలు సార్. తదనంతరం శ్రీయుత ఓలేటి పార్వతీశం గారు. ధీర గంభీర ఉపన్యాసకులు తెలుగు వాన్మయ కుంభావ భారతి ఓలేటి పార్వతీశం గారు. వారిని సత్కరిస్తోంది ఢిల్లీ తెలుగు అకాడమీ మరియు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ.
థ్యాంక్ యూ సార్. శ్రీయుత వంశీ రామరాజు గారు ఘంటసాల గళగర్జనను విశ్వవ్యాప్తం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తెలుగు వారికి సంప్రదాయమైనటువంటి ఒక ప్రామాణికతను నెలకొల్పిన పెద్దలు శ్రీయుత వంశీ రామరాజు గారు. సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణ మగ్నుడు వంశీ రామరాజు గారు. వంశీ రామరాజు గారిని సత్కరించడం అంటే తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలను సత్కరించినట్లే. మీ అందరి చప్పట్లతో వారికి ఆశీర్వచనం అందించవలసిందిగా అర్థిస్తూ థ్యాంక్ యూ సార్. శ్రీయుత సుధీష్ రాంబొట్ల గారు అటు పరిశ్రమ ఇటు సాంస్కృతిక సేవ అనన్య సామాన్యంగా కొనసాగిస్తున్నటువంటి దక్షులు సాంస్కృతిక తేజస్వి చైతన్యమూర్తి సుధీష్ రాంబొట్ల వారికి ధన్యవాదాలు అందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సిలికానాంధ్ర అధినేత శ్రీయుత కూచిభొట్ల ఆనంద్ గారు. ఆనంద్ కూచిభొట్ల అనేది అమెరికా పేరు, తెలుగు సంప్రదాయం కూచిభొట్ల ఆనంద్. మరి మీ అందరి చప్పట్లతో వారికి ఆశీర్వచనం అందించవలసిందిగా అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెంటనే గురు సత్కారం శ్రీయుత బండారు చిట్టిబాబు గారికి. లలిత సంగీత నవాహ మహోత్సవంలో జగమెరిగిన లలిత సంగీత విద్వాంసులు స్వరకర్త కళా ప్రవీణ డాక్టర్ శ్రీ బండారు చిట్టిబాబు గారికి డిటిఏ ఎమ్మెల్యే ప్రతిష్టాత్మక లలిత సంగీత పురస్కారం అందిస్తోంది. అక్షరాల అభినందన మాలతో లలిత సంగీత విహాయసంలో మీ కీర్తి ప్రతిష్టలు మాయని శారదా చంద్రికలు. లలిత కళామ తల్లికి మీరు చేసిన సేవలు వాడని మల్లెల మాలికలు. 60 వసంతాలుగా సంగీత వనంలో మీరు పూయించిన గీతికలు అలుపెరుగని మీ సంగీత సాధనకు వెలుగులద్దిన స్వరదీపికలు. వరహాలమ్మ సత్యనారాయణలు ఈ లోకానికి అందించిన వరం మీరు. ఓ నిత్య స్వరకల్పన ధురీణ మీ స్వర రచనలో ఒరిగిపోయి పలికిన ఆ భావగీతాలు మాధుర్యానికి మృదు లావణ్యానికి నిలయమైన సంగీత జలపాతాలు. సంప్రదాయపు బాణీకి మీ పాటలు వెన్నెల తోటలు. ఆధునిక శ్రేణిలోనూ మీ ప్రజ్ఞా పాఠవాలు సహృదయులకు పులకింతల మూటలు. మీ పాట వినిపించకపోతే ఏకాంత సేవ లేదు అరసవెల్లి సూర్యదేవుడికి. మీ పాటలతోనే కదా ఏకాంత క్షణాలలో ఆనందం దొరికేది అచ్చమైన భావుకునికి. బాలసుబ్రహ్మణ్యం ఆనందుల గళమాధుర్యంతో మీరు వెలువరించిన సాయి సేవ అయ్యప్ప భక్తి గీతాలు వంటి గేయాలు భక్తికి భావానురక్తికి స్వచ్ఛమైన రసనిలయాలు. మరి ఓ సహృదయ సంపన్న మీ హృదయం లలిత సంగీతం, మీ వ్యక్తిత్వం లలిత మనోహర రసగీతం, మీ జీవితం సంగీత సరస్వతి చరణాలపై విరిసిన స్వరలతాంతం. స్వర భాండాగారంలా ఎదిగిన మీ ఘనతకు సమర్పిస్తున్నాం ఈ అక్షరాభినందన మాలికను. అందుకోమని విన్నవిస్తున్నాం మీ హృదయ గీతికను. మీ అందరి చప్పట్ల మధ్య గురుదేవులు లలిత సంగీత మనోజ్ఞమూర్తి మరి సిలికానాంధ్ర వారు చెప్పినట్టుగా ఆయన పెద్ద బాబు చిట్టిబాబు కాదు. మీ అందరి చప్పట్లతో వారికి ఆశీర్వచనం. ఈశ్వర సర్వభూతానాం అన్నట్లుగా ధన్యవాదాలు సార్. సత్కళామ తల్లికి సంగీత సేవలు అందించిన పెద్దలు అదేవిధంగా సత్యవాడ సోదరిమణులు కూడా ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గురువరేణ్యులను సమర్చనం చేస్తున్నారు. లలిత సంగీత కళా సరస్వతి సాక్షిగా మధురం మంత్రాక్షరం రసభావ స్నిగ్ధం వారి లలిత సంగీత గాంభీర్య మాధుర్యం. చంద్రికా సంకాశ కౌశేయ శతసహస్ర సంధానిత వితానోపశోభితమై నానావిధ యజ్ఞ ప్రకటిత కాలాగరు ధూపధూమ సువాసన సనాథమై కర్పూర రచిత రంగవల్లి వేల్లితమై కస్తూరికా లేపన సురభిళ పరిమళ శశికాంత మణిశిలా కుట్టిమమై హిమవద్భూధర సార్వభౌమవర విశ్వేశోపహర క్రియాక్రమ సంతాడిత ఘంటిత ఘనఘణత్కారమై
మందర భూదర మందన క్రియాపాటల ఘూర్ణమాన జలభార మహోదరి కాలకూట సంఘాట కృపీట సంభవ శిఖా వికటస్ఫుట విస్ఫులింగ విస్ఫోట పవిత్ర సద్భువన భూత భయాపహనాశ్రయమై నిత్య మంగళమై నిర్నిద్ర భద్రమై లక్ష్మీ విలాసైక లక్ష్మయుతమై పవిత్రమై శోభాయమానమై వసంతాయమానమై జనామోదమై జగజ్జేగీయమానమైన ఆనందగీతం తెలుగింటి లలిత సంగీతం. ప్రియ శిష్యురాలు వందన కూడా అందిస్తున్నారు. వారికి నమస్కార వందన చందనం. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం అన్నాడు కవి. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం వారి సాధనా పర్వం. లలిత సంగీతంలో హిమవన్న గానికి మనం ఈరోజు మహద్భాగ్యంగా అర్చనం చేశాము. గురువు గారికి సన్మానం చేస్తున్నప్పుడు మనం అందరం ఆయన శిష్యులు లాంటి వాళ్ళం లేచి నుంచొని చప్పట్లు కొట్టాలి అందరూ. ఇదే మనకి ఇంత నిధిని అందించిన ఆ మహా ఋషులకి మనం ఏమి ఇవ్వగలము? మనం లేచి నుంచొని మన భక్తిపూర్వక కృతజ్ఞతాంజలులు ఘటించడం తప్ప. జగజ్జేగీయమాన సాంస్కృతిక దురంధరుడు వంశీరామరాజు శుభ ప్రసంగం విందాం. సభకు నమస్కారం. ఉగాది ఏప్రిల్ 4, కానీ ముందుగా ఉగాది వచ్చిందా అనిపిస్తుంది నాకు. ఈ వాతావరణం కానీ ఈ 9 రోజుల కార్యక్రమాలు చూస్తూ ఉంటే నాగరాజు ఉగాదిని ముందే తీసుకొచ్చాడనిపిస్తుంది. ఢిల్లీ తెలుగు అకాడమీ కళా సంస్థల్లో ఒక ఆదర్శవంతమైన సంస్థ. ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతోమందిని పిలిచి సత్కరించిన ఏకైక సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ. ఒక మార్గదర్శకమైన సంస్థ ఢిల్లీ తెలుగు అకాడమీ. మంచి కార్యక్రమానికి రూపకల్పన చేయడమే కాకుండా ఇంతమంది సినిమా పాటలకే మామూలుగా ప్రేక్షకులు వస్తారు అని అనుకుంటున్న రోజుల్లో లలిత సంగీతం ప్రైవేట్ సాంగ్స్ని వినిపించి ఇంతమందిని ఆకట్టుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఇవాళ సత్కరించబడినటువంటి బండారు చిట్టిబాబు గారు నాకు చాలా ఆప్తులు. వారి సత్కాలంలో నేను పాల్గొంటున్నందుకు కూడా నాకు సంతోషంగా ఉంది. రామాచారి అయితే నాకు 10 ఏళ్ల బాలుడాగా కనిపిస్తాడు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చాడు అతను. 10 ఏళ్ల వయసులో రామాచారి వంశీ బర్క్లీ అవార్డ్స్లో పాడి ఆ రోజుల్లో ఉత్తమ గాయకుడిగా వంశీ బర్క్లీ అవార్డ్స్ అందుకున్నాడు రామాచారి. ఇవాళ బాలాస్త్రాలన్నింటినీ కూడా, బ్రహ్మాస్త్రాలు కాదు, పిల్లలందరినీ కూడా బాలాస్త్రాలను చేతిలో పెట్టుకొని ప్రపంచం అంతా కూడా లలిత సంగీతంలో ఏలుతున్నటువంటి గొప్ప గురువు రామాచారి గారు. మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు వారందరిని అభినందిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి వారు కూడా నాకు ఆత్మీయులు. ముఖ్యంగా కేఎస్ శర్మ గారు మా గురువు గారు. వారి దగ్గర నేను పనిచేశాను. వారు స్మాల్ సేవింగ్స్లో ఉన్నప్పుడు వారి దగ్గర పనిచేసే అదృష్టం నాకు కలిగింది గవర్నమెంట్లో. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, రామస్వామి గారు నాకు చాలా ఆప్తులు. మా పంచగడితే గుర్తుపడతాం మనం. మన వరల్డ్ రికార్డుకి ఆద్యుడు మనవాడు. అమెరికాలో ఉంటూ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి కూడా. అలాంటి వారందరూ కూడా ఇవాళ వేదిక మీద రాంభట్ల సుధీష్ రాంభట్ల, ఓలేటి పార్వతీశం గారు, వీరందరినీ కూడా నేను అభినందిస్తూ వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, వారితో పాటు నేను కూడా వేదిక మీద ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మన నాగరాజు గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి అయ్యింది గురు వందనం, మిగిలింది గురు స్పందనం. మీ అందరి శుభ కరతాళధ్వనుల మధ్య బండారు చిట్టిబాబు గారి స్పందనం. సభకు నమస్కారం. ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుందో చెప్పలేం. అలాంటిది నాకు వచ్చింది, పరమానందం అయిపోయింది. జీవితంలో మరేం అవసరం లేదు, ఎన్ని లక్షలు ఇచ్చినా అవసరం లేదు. ఈ సత్కారం, ఈ సంగీతంలో ఉన్న మాధుర్యం, ఈ నలుగురు మెచ్చుకోవడం, ఆ చప్పట్లు కొట్టడం, అంతకంటే ఆ కళాకారుడికి ఏమీ అవసరం లేదు. మరీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే వేదిక మీద ఉన్న పెద్దలందరూ తెలిసిన వాళ్ళే నాకు. నిజంగా వాళ్ళ సమక్షంలో ఇవాళ కార్యక్రమం అయిందంటే నేను ధన్యుడిని అయినట్టుకే. నేను చాలా అద్భుతం, నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఓలేటి పార్వతీశం గారు ఆ రోజుల్లో నాకు ఎంకరేజ్ చేసేవారు. దూరదర్శన్లో
వండర్ఫుల్. ఎన్ని పాటలు ఆయన నాకు తయారు చేయమని పాటలు రికార్డింగ్ వాటికి ఎంకరేజ్ చేశారు. అలాగే శర్మ గారు మా శ్రీకాకుళం వచ్చి కూడా ఆయన మా ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సిస్టర్ మా దగ్గర పాడుతుండేది. ఆవిడ బి నుంచి బీహైకి పాస్ అవ్వాలని ఆవిడ నేర్చుకొని బీహై పాస్ అయ్యారు. చాలా అద్భుతంగాను. అలాంటి కార్యక్రమం ఈ ఢిల్లీ వాళ్ళు, ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ రామాచారి గారు, ఈ కలయికే గొప్ప కలయిక అండి. ఇలాంటి అద్భుతమైన కలయిక దేశాన్ని జయించవచ్చు మనం. వీళ్ళిద్దరూ ఇలా నిశ్చితంగా ఖచ్చితంగా నిలబడి నిత్యం ఈ కార్యక్రమాలు చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు రావు. ఎందుకంటే మూల పడిపోతున్నారు చాలామంది కళాకారులు. అలాంటి అవకాశాలు ఎందుకంటే ఎన్ని పాటలు ఆల్ ఇండియా రేడియో ఎవ్వరూ మర్చిపోకూడదు. ఆల్ ఇండియా రేడియోలో ఆ రోజుల్లో పాస్ అయితే దూరదర్శన్లో పాడడానికి అవకాశం ఉంటుందని పెద్ద పేరు. ఎందుకంటే నువ్వు ఆల్ ఇండియా రేడియోలో పాస్ అయ్యావా, దూరదర్శన్కి వచ్చి పాడుదు కానీ అంటుండేవారు ఆ రోజుల్లో. నేను ఆ రోజుల్లో 100 మందిని దూరదర్శన్లో పాడించాను. ఇప్పటికీ లలిత సంగీతంలో ఎక్కువ ఆల్ ఇండియా రేడియోలోనే ఎక్కువ ఇస్తున్నాను. 3 రోజుల కిందట ఓపీ ప్రోగ్రాం అని దాంట్లో పెట్టారు. దాంట్లో 4 పాటలు కంపోజ్ చేసి ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఉగాదికి కూడా కంపోజ్ చేస్తున్నాను రేపు విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో. అంచేత ఆల్ ఇండియా రేడియో తల్లి లాంటిది నాకు. ఆల్ ఇండియా రేడియోలో ఎవరైనా ఆడిషన్ పాస్ అయ్యి పాడితే చబాష్ అన్నమంటే లెక్క. అది ఒక గట్టు ఎక్కిపోయినట్టుగా మనం ఎన్ని పాటలు పాడినా ఆల్ ఇండియా రేడియోలో పాడండి, ఆడిషన్ పాస్ అవ్వండి, పేరు తెచ్చుకోండి. పాట యొక్క సత్తు తెలుస్తుంది, పాట యొక్క విలువ తెలుస్తుంది, పాట ఎలా పాడాలో తెలుస్తుంది. పాట పాడడంలో కూడా నేర్పరితనం కావాలి. అది అందరూ పెద్దవాళ్ళు కలుస్తూనే ఉంటారు ఆల్ ఇండియా రేడియోలో. అలాంటి అవకాశాలు మీరు వదిలేకండి. పిల్లలు కూడా నా మాట వినండి, ఆడిషన్కి వెళ్ళండి, పాస్ అవ్వండి, బాగా నేర్చుకోండి, లలిత సంగీతంలో పెద్ద పేరు తెచ్చుకోండి. మరీ చెప్తున్నాను నేను. ఎందుకంటే జీవితం వల్ల 60 ఏళ్ల పట్టి ఇదే పని, నేను మరో పని పెట్టుకోలేదు. రోజు ఎవడొచ్చినా రాపోయినా ఒకసారి తీసి ఓ పాటో పద్యమో ఏదో ఒకటి హార్మోని తీసుకొని నిత్యము సాధన చేస్తూనే ఉంటాను. నిత్యము సాధన చేస్తే మరి దానికి తిరుగులేదు. పోనీ కనీసం వారానికి 2 రోజులైనా మనం తిండి ఎలా తింటాము, ఒక అరగంట ఒక గంట దానికి కూడా మీరు వదలండి. సంగీతం నేర్చుకోండి. మీకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరి దగ్గర నేర్చుకోండి. అభివృద్ధిలోకి రండి. ఆల్ ఇండియా రేడియోలో మీరు పాడండి, మీ సత్తు తెలుస్తుంది, మీ నేర్పరితనం వస్తుంది. బాగాను ఎలా పాడాలో మీకు చాలా చక్కగా నేర్చుకోవచ్చు అందరూ. ఎందుకంటే రకరకాల ఆర్టిస్టులు వస్తుంటారు ఆల్ ఇండియా రేడియోకి. ఆల్ ఇండియా రేడియో ఎవరు వింటున్నారండి ఇప్పుడు అంటుంటారు. వింటున్నారని అనకండి, దేశం అంతా ఆల్ ఇండియా రేడియోతోనే నిండి ఉంది. మీకు మరీ చెప్తున్నాను. దూరదర్శన్ అంటే మనకి ఈ ఛానల్స్ ఎక్కువ వచ్చిందని, లేకపోతే దూరదర్శనే అడ్వాన్స్లో ఉండేది. ఆ రోజుల్లో బావవాలర్ ఉండేది. ఏమండి సార్, బావవాలర్లో కాంపిటీషన్, మ్యూజిక్ డైరెక్టర్లు 4 మ్యూజిక్ డైరెక్టర్లు 4 పాటలు ఎవడు బాగా చేశాడని ఆ రోజుల్లో పెద్ద ఇది ఉండేది. దాంట్లో నేను చేసేవాడిని. మొట్టమొదట మన ఆంధ్రదేశంలో అరగంట దూరదర్శన్ తెలుగు ప్రోగ్రాం వచ్చేది. ఆ తెలుగు ప్రోగ్రాంలో కూడా నేను 5 నిమిషాలు కార్యక్రమం ఇస్తూ ఉండేవాడిని ఆ రోజులో. ఇప్పుడు యార్లగడ్డ శైలజ గారు ఉన్నారు, ఆవిడ కూడా ఆ రోజుల్లో ఎంతో ఎంకరేజ్ చేశారు. పాటల పల్లెకి కూడా నేను జడ్జిమెంట్కి మొన్న వచ్చాను. చాలా అద్భుతంగా జరిగింది. అది కూడా నిత్యం అలా జరగాలని, దూరదర్శన్ వాళ్ళు కూడా నిత్యం పెట్టాలని నేను మరీ కోరుకుంటూ, మీరు ఆల్ ఇండియా రేడియో మర్చిపోవద్దు. రామాచారి పిల్లలు వాళ్ళందరికీ ఆశీస్సులు, వాళ్ళందరికీ బాగా పాడాలి. వాళ్ళ రేడియోలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, పాడాలి, ఆడిషన్ అవ్వాలి. పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అయితే చిన్నవాళ్ళు, ఎవరికి తగ్గ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. భక్తి సంగీతం ఉంది, లలిత సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం ఉంది. ఏదంటే అది, ఏది కావస్తే అది మీరు నేర్చుకొని రెడీ అవ్వండి. ఆల్ ఇండియా రేడియోని వదిలికండి. రామాచారి గారు మరీ చెప్తున్నాను. వీళ్ళందరికీ ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి మరీ కృతజ్ఞతలు.
ఢిల్లీ అకాడమీ నాగరాజు గారికి ఆయనకి కృతజ్ఞతలు, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు చేస్తూ నేను ఇంతతో విరమిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. అమీనాల అరుపులతో, కక్షిదారుల కేకలతో దద్దరిల్లుతున్నటువంటి న్యాయస్థానాలలో కాలాంబర కవచదారులై న్యాయాధీశుల వద్ద కాకిని గ్రద్దను, గ్రద్దను కాకిని చేయగల కర్కశ తర్క వాగ్వాహిని మోహినీకరణ దక్షులైన లాయర్ల వాదనలు వింటూ ఉండేటువంటి ఒక ప్రశాంత ధీర గంభీర మూర్తి, న్యాయమూర్తి వారే మన రామస్వామి గారు. వారి ముఖ్య అతిథి ప్రసంగాన్ని అందించవలసిందిగా మీ అందరి ప్రియ కరతాళధ్వనుల మధ్య వేదిక క్షేత్రానికి సాదరంగా స్వాగతిస్తున్నాను. సభకు నమస్కారం. సభలో సత్కారం పొందినటువంటి బండారు చిట్టుబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన తెలుగు ఢిల్లీ అకాడమీ వారు మా నాగరాజు శర్మ గారు, వారి మిత్రులు, నాకు చిరపరిచితులు. ఢిల్లీ తెలుగు అకాడమీ పుట్టినప్పటి నుంచి నేను దాంతో సంఘీభావం కలిగి ఉన్నాను. అప్పటికి నేను సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్ళడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ భవనంలో నేను అప్పుడు ఉన్నాం. అప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు అన్ని కార్యక్రమాలకి నన్ను ఆహ్వానిస్తూ నన్ను మీలో ఒకరిగా పాలు పంచుకునేటట్టు చేసినటువంటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భారతదేశం గారు మన తెలుగు సాంప్రదాయం గురించి గంభీరమైనటువంటి ఉపన్యాసం విన్న తర్వాత అంతకంటే చెప్పడం ఇంకా భావ్యం కాదు. అదేవిధంగా ఈ స్వరకల్పనలో ఒక నిధి అయినటువంటి చిట్టుబాబు గారు వారి స్పందన విన్న తర్వాత మనం ఇంకా మాట్లాడడం కూడా అంత భావ్యం కాదు. అందుచేత మీరు మిగిలినటువంటి కార్యక్రమాన్ని, పద్యాలని, సంగీత భావనలను మీరు ఉర్రూతలోగాలని, మనస్ఫూర్తిగా ఆనందించాలని, ఈ చిన్నారులందరినీ మీరు ఆశీర్వదించాలని, ఆ తల్లిదండ్రులకు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి మీరు స్పందించి వారిని ప్రోత్సహించమని మీ తరపున, నా తరపున, మా అందరి తరపున వారికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు సన్మానించడానికి వచ్చారు సత్యవాడ సోదరిమణులు. వాళ్ళు ఎంత అద్భుతంగా లలిత సంగీతం పాడేవారంటే చాలా అద్భుతంగా పాడుతుండేవారు. విశాఖపట్నంలో వాళ్ళతో నేను ఎన్నోసార్లు రేడియోలో కలిసాం. చాలా అద్భుతంగా వాళ్ళు ఫోన్ చేసి మీకు సన్మానం జరుగుతుంటే అంటే తప్పకుండా మేము వస్తామని అనగానే నాకు పరమానందం అయిపోయింది. ఎవళ్ళు పక్కన తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళే కానీ ఎవళ్ళు వస్తూ ఉంటారు అలాగా వందన అని నా శిష్యురాలే అమ్మాయి. వందన ఇదిగో ఈవిడ 16-15 ఏళ్ళప్పుడు నా దగ్గర నేర్చుకునేది. చాలా చిన్నపిల్ల, సన్నగా మెల్లి గొంతుకుతో. ఇప్పుడు గొంతుకు బాగుంది. అప్పుడు మెల్లిగా పాడుతుంటే భయంగాను మెల్లిగా రాస్తుండేది. ఈ పాట రాస్తాను, ఆ పాట ఏంటి మేషర్ ఈ పాటతో నా పక్కనే కూర్చునేది. నా పక్కనే వీళ్ళు విశాఖపట్నం ఇంకా ఒక 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవారు. వారానికి 2 రోజులు ఉండి వాళ్ళ నాన్నగారు ఆ పిల్లని తీసుకొని నేర్పించడానికి వాళ్ళ ఆర్జీ తీసుకొని ప్రతి వారం 2 రోజులు వచ్చి నేర్చుకొని అలాగ కొన్ని సంవత్సరాలు 2-3 ఏళ్ళు నేర్చుకున్నారు నా దగ్గర. ఆ కృతజ్ఞత అమ్మాయి నన్ను మర్చిపోకుండా ఇక్కడ అందరికీ నా గురించి చెప్పి, ఎంతమందో ఇక్కడ ఉన్నారు, కొన్ని 100 మంది నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకుంటున్నారా? ఈ అమ్మాయి పట్టించుకుంటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎవరో వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరు బయటికి రాలేరు. ఎవరో వీడి గురించి చెప్పాలి, వీడికి ప్రజ్ఞ ఉందిరా, వీడి పనికొస్తాడురా, ఏంటి వాడికి ఎంకరేజ్ చేయండి అని చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా. అలాంటి వాళ్ళలోని ఈవిడ నాకు చాలా పరమానందం అయిపోయింది.
కీబోర్డు వాయించిన అబ్బాయి శ్రీకాకుళం అంటే విజయనగరం, చాలా చక్కగా వాయిస్తాడు. అబ్బాయి 5 ఏళ్ల పట్టి చేతికి అందకుండా ఉన్నాడు. మొట్టమొదట ఏంటి వాయించడం ఎలాగంటే అంటుండేవాడు. అలాంటి వాడు ఇప్పుడు నెలకి 25 రోజులు ప్రోగ్రామ్సే. అలాగా కూర్మనాథం గారు ఫ్లూటు ఇంచుమించు మొట్టమొదటి కూర్మనాథం గారి కొంచెం ఏమిటి మా కూర్మనాథాన్ని పాడించారు, పర్లాక్యుడు అయింది, మా వాడిని పాడి సార్ ఫ్లూట్ వాయింపించని అంటుండేవారు. అలాంటిది ఇప్పుడు అతను చేతికి అందకుండా చాలా హై లెవెల్లో ఉన్నారు. అలాగే తబలా వాయించిన మా అబ్బాయి, వాడి ఆడిషన్ తబలా ముందు మృదంగం నేర్పించాను వాడికి, వాడు మృదంగం సరిగ్గా రాలేదు. తర్వాత తబలా నేర్పించాను. తబలా నేర్పించిన తర్వాత ఆల్ ఇండియా రేడియో బి పాస్ అయ్యాడు. బి అయిపోయిన తర్వాత బీహైకి వెళ్ళరా అంటే బీహైకి వెళ్ళాడు, పోయింది. ఓరు వీడు లాభం లేదురా మనలో అనుకోం. వాడు పట్టుబట్టి మళ్ళీ సాధన చేసి బీహై పాస్ అయ్యాడు ఢిల్లీ సెలక్షన్. అమ్మ నాయన బాగుందిరా అనుకున్నాను, పనికొచ్చాడు. ఇది ఏ ఉద్యోగం నేను చేయను నాన్న, నేను ఆర్టిస్ట్గా ఉంటాను అని అనడం నాకు అదే చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే ఉన్నవాడు ఒక్కడు, నాకు ఆ ఒక్కడు నా దగ్గర ఉంటే పరమానందం కదా నాకు. అందుకోసం ఆ రకంగా మా అబ్బాయి, మా పరిస్థితి ఇది. మా కోడలు సంగీత విద్వాంసురాలు, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఆవిడ అద్భుతంగా పాడతారు లలిత సంగీతం. ఇక్కడికి వచ్చి పాడిద్దాం అనుకున్నాను ఇవాళ, కానీ రావడానికి వీలు లేకపోయింది పరిస్థితి. అందుకోసం ఈసారి తప్పకుండా అవకాశం ఇస్తే ఆవిడ్ని కూడా తెచ్చి నేను పాడిస్తానని మరీ కోరుకుంటూ, మీ అందరికీ తెలిసిన వాళ్ళు తెలిసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. కుటుంబంలో అందరూ కూడా సంగీతజ్ఞులు అంటే అంతకంటే విశేషమైన అంశం ఏముంది, ఒకే కుటుంబం గాన కదంబం. మరి మీ అందరి చప్పటతో కావాలి వారికి మీ కరతాళ ధ్వానం, వారి కుటుంబానికి అభినందన చందనం. ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీల పక్షాన మీ అందరి శుభ కరతాళ ధ్వనుల సాక్షిగా మరి నేటి కార్యక్రమానికి రసమయంగా వందన సమర్పణ చేయవలసిందిగా పెద్దలు సుధీష్ రాంబొట్ల గారిని అర్థిస్తున్నాను. చిట్టిబాబు గారికి, నేటి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామస్వామి గారికి, సభాధ్యక్షత వహించిన సుబ్రహ్మణ్యం గారికి, ఢిల్లీ తెలుగు అకాడమీ చైర్మన్ మాజీ ప్రసార భారతి సిఇఓ కెఎస్ శర్మ గారికి, అలాగే ఇంతటి చక్కటి కార్యక్రమాలు మొన్నటి వరకు ఢిల్లీలో, నిన్నటి వరకు హైదరాబాదులో, ఈ మధ్యనే విశాఖపట్నంలో కూడా నిర్వహించడానికి సారథ్యం వహిస్తున్న నాగరాజు గారికి, నేటి విశిష్ట అతిథులు ఓలేటి పార్వతీశం గారికి, శిరోమణి వంశీ రామరాజు గారికి, కూచిబొట్ల ఆనంద్ గారికి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపించి నడిపిస్తున్న రామాచారి గారికి, విచ్చేసిన అతిథి దేవుళ్లకు, పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. ఢిల్లీ తెలుగు అకాడమీ తరఫున మీ అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా కృతజ్ఞతలు, ఢిల్లీ తెలుగు అకాడమీ కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. క్లుప్తంగా చెప్పాలంటే, నేటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఇంతకు ముందర వరకు ఎప్పుడైనా సభల్లో మాట్లాడేటప్పుడు చాలా మాటలు మన తెలుగు సంస్కృతి చచ్చిపోతోంది, పట్టించుకోవట్లేదు, మనమంతా ఆంగ్ల సంస్కృతిలో పడి కొట్టుకుపోతున్నాము అని చెప్పేసి నేను చెప్తూ ఉండేవాడిని. అయితే ఇవాళ ఇక్కడికి వచ్చిన చిన్నారులు చెంప మీద చెల్లుమని కొట్టినట్టుగా మీరు మర్చిపోయారేమో కానీ మేము మాత్రం బతికించుకుంటామని చెప్పేసి అని మనకు చెప్పారు. నిజంగా ఇది చాలా ఆనందదాయకమైన విషయం. వాళ్ళు చూడడానికి లిటిల్, కానీ గలం విప్పితే గనులే. మనం చూడడానికి గనులం, గలం విప్పితే లిటిల్. అంచేతేటంటే మనం లిటిల్ పీపుల్, వాళ్ళు బిగ్ జీనియసెస్. చిన్నారులు కాబట్టి వాళ్ళకి నమస్కరించకూడదు కాబట్టి వారిలో ప్రతిభకు, వారిలో ఉన్న ఆసక్తికి, వారిలో మన సంస్కృతి మీద వాళ్ళు పెంచుకున్న అభిమానానికి నేను తలవంచి నమస్కరిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
నేను ఒక్క మనిషిని మర్చిపోయాను, మా వాడిని, నా శిష్యుడిని జె కృష్ణారావు అని, ఇక్కడే బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నాళ్ళకి ఈ కెంపు పెదవిపై పాట పాడాడు. ఆయన అలాగే ఎదిగి నా దగ్గర ఉండి కొన్ని వందల పాటలు కంపోజ్ చేస్తూ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఆయన. ఆయన అత్తెలి సత్యబాబు సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఇంకా మరో పిక్చర్కి ఇప్పుడు ఇస్తున్నాడు. ఇంకేదో ఆల్బమ్ తయారు చేశారు. ఆయన ఇంకా అభివృద్ధిలోకి రావాలి, బాగా పాడాడు. ఇంకా పాట అది నేను పాటల పల్లెకి కూడా వెళ్ళమని చెప్పాను మరి అతనికి. అంచేత లోకల్ ఏంటంటే కొంత ఉపయోగించుకోవాలి కొంతమంది. ఆ ఉపయోగించుకుంటే చాలా సంతోషం. కృష్ణారావు కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. శ్రీ కలగా కృష్ణమోహన్ గారు స్వరపరిచినటువంటి పాటలు, రచించినటువంటి పాటలు, అలాగే ఇంకా ఇతర ప్రఖ్యాత రచయితలు రచయిత్రులు రచించినటువంటి భావగీతాల్ని మీకు అందించబోతున్నాం.